భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో రైతు మేళా కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావులు మేళాలో పాల్గొన్నారు. 350 మంది రైతులకు 1,07,00,000 విలువైన వ్యవసాయ యంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశారు. వ్యవసాయ ఉద్యాన పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు శాస్త్రవేత్తలు. సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. అశ్వారావుపేట మండలానికి గోదావరి నీళ్లు ఇస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఈ అగ్రికల్చర్ కాలేజ్ సంబంధించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ మరో బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి న్యాచురల్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ మరి యాంత్రీకరణ విషయంలో అగ్రికల్చర్ మెకనైజేషన్లో మరి నన్ను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పిలిచినందుకు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవి రెండు కూడా మరి రైతులకి ఎంతో మేలు చేసే విషయాలు. ఇది చాలా అప్రోప్రియేట్ ప్రోగ్రామ్స్ అని నేను భావిస్తున్నా. కొన్ని సంవత్సరాలుగా ఏ కారణంగా కానీ ఫార్మ్ మెకనైజేషన్, ఈ యాంత్రీకరణ కార్యక్రమం ప్రభుత్వాలు ఆపేసినాయి. పూర్తిగా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో చేయలేదు, అంతకుముందు ఉన్న 10 ఏళ్లలో కూడా బహుశా చాలా ఏళ్ళు ఆపుకున్న ఈ ప్రోగ్రామ్స్. మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి మరి రైతులకి 50% సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన శుభ పరిణామం. ఈ ఆర్థిక సంవత్సరంలో 131,000 మంది రైతులకి సుమారు 100 కోట్ల రూపాయల ద్వారా వ్యవసాయ యంత్రములు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ కార్యక్రమం ఈ రోజు ఇక్కడితో మొదలు పెట్టడం ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు, రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నిట్లో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా మా శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి, ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి అనువైనటువంటి పంట తెలంగాణకి ఆయిల్ ఫామ్ ఉంది, దాన్ని ప్రోత్సహించి 32-33 జిల్లాల్లో, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహిస్తున్నాం. తద్వారా రేపు రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లుగా నెర్మెట్లో ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా వనపర్తిలో కానీ, కల్లూరుగూడెంలో కానీ, నిర్మల్లో కానీ అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ను విస్తరించి అంతర పంటలను కూడా ప్రోత్సహించి రైతును బలోపేతం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం సీతారామ కోసం వచ్చాం, అందుకనే ఆలస్యమైంది. త్వరగా వెళ్ళి రివ్యూ చేసుకొని సీతారామాని ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ని పూర్తి చేసి ఈ ఉభయ జిల్లాల్ని సస్యశ్యామలం చేసేటట్టు